ఆయన పేరు ఎరిక్ లిడిల్. ఆయన ఇంగ్లాండ్ దేశం నుంచి ప్యారిస్ లో జరిగేటువంటి ఆటల పోటీలకు వచ్చాడు. ప్రపంచంలో అతిపెద్ద ఆటల పోటీలు ఒలింపిక్స్ దానికి వచ్చింది. దాంట్లో 100 మీటర్లో పరిగెత్తాలని 1924లో జరిగింది. ఓకే, అయితే దానికి 2 దినాల ముందు ఎరిక్ లిడిల్ అనేటువంటి ఆయన మంచి విశ్వాసి. ఆయన ప్రార్థన చేసి ఏమన్నాడు తెలుసా, ఒకవేళ ఆదివారం పొద్దున్న నేను ఆరాధనకి వెళ్ళేటువంటి సమయంలో 100 మీటర్ల పరుగు పందెంలో పరిగెత్తమంటే నేను పరిగెత్తా. నాకు దేవుడు ముఖ్యం, నా గోల్డ్ మెడల్ కాదు, నాకు పరుగు పందెంలో విజయం సాధించడం కాదు, నేను పరిగెత్తా అని అన్నాడు. అప్పటికి మిత్రులు అన్నారు, రే అలాంటి మాట అనొద్దు, ఒకవేళ అప్పుడే పడితే కనుక కష్టమని. ఏం పట్టించుకోవాలా. కానీ ఆ సంవత్సరం ఏం తెలుసా, కరెక్ట్ గా ఆదివారం పొద్దున్న 9 గంటలకు 100 మీటర్లు అన్నారంట. ఎరిక్ లిడిల్ నేను పరిగెత్తా అన్నాడు. అందరూ నీకేమన్నా పాగలగా నువ్వు, నీకు ఆ మాత్రం సమజ్ కాదా, నీ దేశం అంతా ఇన్ని పైసలు ఇచ్చి పంపించింది, ఇన్ని సంవత్సరాలు నేను తరబిది చేసింది, నువ్వు గోల్డ్ మెడల్ సంపాదిస్తావని దేశం మొత్తం ఎదురు చూస్తుంది. ఆయన ఏం పట్టించుకోవాలా. ఆ సంవత్సరం వేరే ఆయన గెలిచింది. 2 దినాల తర్వాత వాళ్ళ దేశం నుంచి వచ్చినటువంటి మేనేజర్ ఎరిక్ లిడిల్ దగ్గరికి వచ్చి మూల కూర్చొని ఉంటే, వచ్చి కూర్చున్నావు, తింటున్నావు, పరిగెత్తమంటే పరిగెత్తావు, 400 మీటర్ల పరిగెత్తడానికి ఎవరు లేడు, వెళ్తావా అన్నాడంట. వెళ్తాను సార్ అన్నాడంట. ఎప్పుడు ఆయన తరబీదు పొందలేదు, ఎప్పుడు ప్రయత్నం కూడా చేయలేదు. వెళ్ళి 400 మీటర్ల పరిగెడతానికి బరిలో నుంచున్నాడు. నుంచింటే ఒక పెద్ద వచ్చి ఇంత కాగితం ఇచ్చిందంట. కాగితంలో ఏమో కూడా చూడ జోబులో పెట్టుకున్నాడు. అయ్యా దేవుడు నీకు తోడుగా ఉంటాడు అని చెప్పి వెళ్ళిపోయింది. ఈయన పరిగెట్టిండు. అందరికీ తెలుసు ఎరిక్ లిడిల్ లాస్ట్ వస్తాడని. కానీ అద్భుతమైన దశ, ఫస్ట్ వచ్చాడు, గోల్డ్ మెడల్ తీసుకున్నాడు. అయితే ఆయన గోల్డ్ మెడల్ తీసుకోవడానికి వెళ్తా ఉన్నప్పుడు ఆయనకి జోబులో ఉన్నటువంటి ఆ కాగితం గుర్తొచ్చి బయటికి తీసి చూసింది. ఆమె ఒక చిన్న వచనం రాసి ఇచ్చింది. దేవుడు హన్నాకి ఇచ్చిన వాగ్దానం, 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం ఏమంటే తెలుసా, నన్ను గౌరవించిన వారిని నేను గౌరవిస్తాను. ఆ సంవత్సరం ఎరిక్ లిడిల్ కి అద్భుతంగా 400 మీటర్ల పరుగు పందెంలో గోల్డ్ మెడల్ వచ్చింది. ఒకవేళ 100 మీటర్లో పరిగెడితే గోల్డ్ మెడల్ వచ్చేది, తన జిందగీ అక్కడితో అయిపోయి ఉండేది. కానీ 100 మీటర్లో పరిగెట్టకుండా 400 మీటర్లో పరిగెట్టడం బట్టి 2 విషయాలు జరిగినాయి. ఒకటేమని తెలుసా, ఎరిక్ లిడిల్ జీవితాన్ని ఒక సినిమా తీసింది. ఒక సినిమా చారియట్స్ ఆఫ్ ఫైర్ అనే సినిమా 1953లో తీసినటువంటి ఆ సినిమా ప్రపంచంలో ఇప్పుడు దాకా తీసినటువంటి మొదటి 10 చిత్రాల్లో ఒకటి. అంత బాగా ప్రజలు ఇష్టపడినటువంటి చిత్రాల్లో ఒక చిత్రమైంది. అది ఆయన సాక్ష్యం, ఆయన జీవితం, ఎరిక్ లిడిల్ యొక్క జీవితం. రెండోది, ఎరిక్ లిడిల్ అది జరిగిన తర్వాత చైనాకి మిషనరీగా వెళ్ళిపోయాడు, అద్భుతమైన పరిచర్య చేశాడు.